శ్రావణ శుక్రవారం రోజు మన ఇంట్లో మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు మనకి కావలసిన పూజా సామాగ్రి, వరలక్ష్మి వ్రత పూర్తి పూజా విధానం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు: వరలక్ష్మీదేవి బొమ్మ, శక్త్యానుసారంగా బంగారం కానీ వెండి కానీ లేదా చిత్రపటము ఏదైనా తీసుకోవాలి. వరలక్ష్మీదేవిని కొంతమంది కొబ్బరికాయకి పసుపు పూసి బొట్టు పెట్టి కలశంపై పెట్టి పూజిస్తారు. మరికొందరు ఈ విధంగా తయారు చేసి పూజిస్తారు. ఎలా అంటే కొబ్బరికాయకు పీచు తీసి కాయను చక్కగా అంటే కొబ్బరికాయకి చుట్టూ చక్కగా పసుపు రాసి ముక్కు చెవులు అమర్చి అలాగే చక్కగా కాటుక పెట్టి ఈ విధంగా చక్కగా తిలకం పెట్టి దాని తర్వాత చిన్న నోరు కూడా మనం చక్కగా పెట్టి అంటే అమ్మవారి రూపురేఖలు మనం చక్కగా ఆ కొబ్బరికాయ మీద తీర్చిదిద్దుకుని ఈ విధంగా మనం ఒక వెండి కలశం మీద కానీ రాగి కలశం మీద కానీ చక్కగా మనం ఒక శుభముహూర్తంలో ఆవాహనం చేసి అప్పుడు మనం అక్కడ కలశ పూజ చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనం ఒక కొబ్బరికాయని ఈ విధంగా రెడీ చేసుకుని చక్కగా అలంకరించుకుని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక పూజకు కావాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పూజకు బంగారం కానీ వెండితో కానీ చేసిన ఒక కాసు, అంటే మనం అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆభరణం పెట్టుకుంటాం కాబట్టి అలాగే ఏదైనా ఒక మంచి ఆభరణం కానీ మీకు ఏది వీలైతే అది అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజించుకోవడానికి ఒకటే అన్నమాట. అలాగే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఒకసారి తీసుకున్నదే ప్రతి సంవత్సరము అమ్మవారి వద్ద ఉంచి పూజిస్తూ ఉంటారు. అలాగే ధూపమునకు సాంబ్రాణి, అగరవత్తి, నెక్స్ట్ దీపారాధనకు కుందెలు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, పత్తితో చేసిన వత్తులు మరియు అక్షతలు అనగా పసుపుతో కలిపిన బియ్యం కొద్దిగా, పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, హారతి, కర్పూరం, పళ్ళు, కొబ్బరికాయలు, తోరములు, దారమును 9 వరుసలుగా తీసి పసుపు రాసి 9 చోట్ల పువ్వులతో 9 ముడులు వేసి సిద్ధముగా మనం ఉంచుకోవాలి. ఎందుకు అంటే తోర పూజ కోసం అన్నమాట. ఇక నివేదన కోసం ఏంటి అంటే స్త్రీ దేవతారాధనకు ప్రత్యేకంగా చలిమిడి అనగా బియ్యపిండి బెల్లంతో చేస్తాము. అలాగే పానకము శుద్ధమైన నీటిలో బెల్లం కలిపి యాలక్కాయ అలాగే మిరియాల పొడి కొద్దిగా కలిపి మనం మహానైవేద్యం కొరకు మంచి భక్ష్యములతో కూడిన 9 రకాల భోజనాలు అంటే 9 రకాల పిండి వంటలను తయారు చేసి నైవేద్యము పెట్టిన తర్వాత 9 రకముల పిండి వంటలు అంటే 9 రకాల పిండి వంటలు రకమునికి 9 చొప్పున